Myself Lalita, welcome to my channel Innovative and subscribe my channel for more updates. Today's session I am going to explain about C program. At first, what is C program? So C program అంటే ఏంటంటే మోస్ట్లీ మనకి కంప్యూటర్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది CPU, ఎందుకంటే అదే మెయిన్ ప్రాసెసర్ కాబట్టి. సో CPU ఏంటంటే అది బైనరీ లాంగ్వేజ్ని మోస్ట్లీ తీసుకుంటుంది. సో ఇట్ కాంట్ అండర్స్టాండ్ ద హ్యూమన్ లాంగ్వేజ్. సో ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ అన్న ఒక ఫార్మాట్లో ఉంటుంది. సో ఇందులో ఉన్న మనకి ట్రాన్సిస్టర్ చిప్స్ అనేవి ఈ జీరోస్ని రీసెట్ పిన్ అండ్ 1 అనేది సెట్ పిన్ కింద డిఫైన్ చేసుకుంది. సో ఇది లోవర్ లెవెల్ లాంగ్వేజ్. సో మనకి జనరల్గా అంటే లో అంటే తక్కువ అండ్ హై లెవెల్స్ అంటే ఎక్కువ అని ఉంటుంది. బట్ ఈ సిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏంటంటే హై లెవెల్ అంటే తక్కువ అండ్ లో లెవెల్ అంటే ఎక్కువ. సో మనం నార్మల్గా 1+2 = 3 దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో దీనికోసం అని చెప్పేసి మనం బైనరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మనకి చాలా కాంప్లెక్సిటీగా ఉంటుంది. లైక్ చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలి. సో టైం సేవింగ్ కోసం అని చెప్పేసి మనం ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది హై లెవెల్ లాంగ్వేజ్. ఇందులో ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏంటంటే ఇది కంప్లీట్ బైనరీ ఫార్మాట్లో ఉండదు, అలానే హ్యూమన్ అండర్స్టాండింగ్ ఫార్మాట్లో కూడా ఉండదన్నమాట. రెండు కలిపినట్టు అలా ఉంటుంది. సో ఇది కూడా మనం అర్థం చేసుకునేటట్టు ఉండదు కాబట్టి మనం దీన్ని బట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మనం డిస్క్రైబ్ చేసాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇట్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ టు ద CPU. సో ఇలాగ మనం కంప్యూటర్కి మనం ఇవ్వగానే మనకు అవుట్పుట్, మనం ఏదైతే అవుట్పుట్ అనుకుంటామో సో అవుట్పుట్ మనకి ఈజీగా వస్తాయి. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రెసెంట్ మనం సి అండ్ జావా, పైథాన్ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం సి ప్రోగ్రాంలో లైక్ మెయిన్ స్ట్రక్చర్ ఏం నేర్చుకోవాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే మెయిన్గా మనకి 2 తెలియాలి. ఒకటి ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అండ్ మెయిన్ ఫంక్షన్. ఈ 2 బాగా తెలిస్తే వీ క్యాన్ డూ ఎనీ ప్రోగ్రామ్. సో ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏంటంటే #include studio.h. ఈ స్టేట్మెంట్ మనం రాయగానే ప్రతి దాంట్లో కూడా మనం ఈ #include studio.h అనేది కంపల్సరీగా సి ప్రోగ్రాంలో మనం రాస్తాం. ఈ #include ఇది రాయగానే మనకి లైబ్రరీ ఫంక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ studio.h ఏంటంటే లైక్ ఇది మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఇంక్లూడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మెయిన్. ఈ వాయిడ్ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే అదొక కీవర్డ్. అండ్ ఈ మెయిన్ అనేది ఏంటంటే లైక్ ఇది ఒక ఫంక్షన్ అనమాట. మనం ఈ మెయిన్ అనే కాకుండా లైక్ యాడ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ ఏదైనా సరే మనం రాసుకోవచ్చు. సో మనం మన ఓన్గా ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలన్నా సరే మనం రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే వాయిడ్ ఎడిషన్ లైక్ ఇలాగా. దీన్ని మనం మెయిన్ ఫంక్షన్ అంటాం. మెయిన్ ఫంక్షన్ ఎందుకంటే వేర్ టు స్టార్ట్, ఎక్కడ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అని కంపైలర్కి తెలియడం కోసం మనం ఈ మెయిన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం, ఎక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అన్నది. అండ్ int a = 10. ఇదేంటంటే 10 అనేది ఏలో మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఈ a అనేది ఒక వేరియబుల్. సో ఈ a వేరియబుల్ని మనం ఐడెంటిఫైయర్స్ అని కూడా అంటారు. ఈ ఐడెంటిఫైయర్స్లో ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే మనం దానిలో లైక్ మనం సింటాక్స్ అని కూడా అనొచ్చు. అండ్ మనం ఇందులోని ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్స్కోర్స్ని మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా సరే ఆల్ఫాబెట్స్లో ఉండొచ్చు ఆర్ అండర్స్కోర్స్లో కూడా ఉండొచ్చు, బట్ నెంబర్స్లో మాత్రం ఉండకూడదు. బట్ నేమ్ ఆఫ్ ద ఐడెంటిఫైయర్ అనేది కూడా మనం ఈ నేమ్ అనేది ఐడెంటిఫైయర్లో నేమ్ అనేది కీవర్డ్స్కి అసలు మ్యాచ్ అవ్వకూడదు అనమాట. కీవర్డ్స్ కాంది ఏదైనా సరే మనం నేమ్ యూజ్ చేయొచ్చు. మనం ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని మనం స్టోర్ చేయాలి. మనం స్టోర్ చేయాలంటే కంపైలర్కి అది ఏ టైప్ ఆఫ్ డేటాో అది అర్థం కావాలి. సో అర్థం కావాలంటే మనం ఫస్ట్ మన డేటా టైప్స్ తెలియాలి. మనకి డేటా టైప్స్లోని ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అలాగా సమ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఇంట్ అనేది సమ్ ఇంటీజర్ ఫంక్షన్కి, ఈ ఫ్లోట్ అనేది డెసిమల్స్ వాటికి మనం యూజ్ చేస్తాం. ఈ డబుల్ ఏంటంటే మోర్ ప్రిసిషన్స్, ఏదైనా ఎక్కువ దేనికైనా సరే మనం యూజ్ చేయాలనుకుంటే డబుల్ యూజ్ చేస్తాం.
క్యార్ అంటే మనం క్యారెక్టర్ ఫంక్షన్స్ లైక్ ఏబిసి ఎక్సెట్రా ఏదైనా మనం యూజ్ చేయొచ్చు, అది క్యారెక్టర్ ఫంక్షన్స్. సో మనకి డేటా టైప్స్లో ఇన్బుల్ట్గా మనకి యారే, స్ట్రక్చర్, యూనియన్ ఉంటాయి. మనకి ఈ యారే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీటన్నిటి గురించి నేను బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యారే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా అన్నమాట. సో మనం నార్మల్గా ఏదైనా ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది, మనం ఒక 10 అనేది మాత్రమే ఈ ఏలో ఇన్స్టలైజ్ అవుతుంది. బట్ మనకి ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అందరినీ కూడా లేదంటే క్లాస్ రూమ్ స్టూడెంట్స్ లేదంటే వాళ్ళ మార్క్స్ ఏవైనా సరే మనం ఇన్స్టలైజ్ చేయాలంటే మనం ఈ యారే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అప్ టు 10 సమ్ ఏలో ఇవన్నీ కూడా ఏలో ఇన్స్టలైజ్ అవ్వాలి. సో ఇంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలాగా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే దీన్ని యారే అంటారు. యారే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఏంటంటే మనకి డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, ఇవన్నిటిని కూడా ఒక దాంట్లో ఇన్స్టలైజ్ చేయడానికి, ఒక దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి ఈ స్ట్రక్చర్ యూనియన్ని మనం యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే పాయింటర్స్. మోస్ట్లీ ఈ పాయింటర్స్ అనేవి డేటా టైప్స్లోకి రావు, బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పాయింటర్స్ అని అంటారు. మోస్ట్లీ మనకి పాయింటర్స్ అర్థం కావాలంటే మనకి అన్నిటి మీద ఒక గ్రిప్ ఉండాలన్నమాట. ఈ పాయింటర్స్ని మనం ఈజీగా నేను ఎలా చెప్తానంటే, మనము ప్రతి డేటాని స్టోర్ చేస్తాం. సో ఈ ప్రతి డేటా మనం స్టోర్ చేయాలంటే ఒక అడ్రస్ దగ్గర ఈ డేటాని మనం స్టోర్ చేస్తాం. సో ఆ అడ్రస్ని స్టోర్ చేసేది ఈ పాయింటర్స్ అన్నమాట. సో ఇది పాయింటర్స్. సో నెక్స్ట్ ఇంట్ ఏ అనేది డిక్లరేషన్ అండ్ ఏ ఈక్వల్ టు 10 అనేది ఇన్స్టలైజేషన్. సో ఈ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది డిక్లేర్ ఇన్స్టలైజేషన్ అన్నమాట. ఫంక్షన్ తీసుకుందాం a ప్లస్ బి ఈక్వల్ టు సి అని. సో ఇందులో మనకి ఏ అండ్ బి అనేవి ఆపరెంట్స్, అండ్ ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ అనేది ఆపరేటర్ అనమాట. ఈ సి అనేది ఇది కూడా ఆపరేటర్ కాబట్టి ఇది అసైన్ ఆపరేటర్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి కాబట్టి ఇది అసైన్ ఆపరేటర్. మనకి ఈ ఆపరేటర్స్లోని చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లస్, మైనస్, ఇవి డివిజన్స్, ఇవన్నీ కూడా ఈ ఆపరేటర్స్లోకి వస్తాయి. ఇందులో మన స్పెషల్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఇవి కూడా ఆపరేటర్సే. ఈ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఈ మైనస్ మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. ఇదేంటంటే ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఐ ఉందనుకోండి, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 అనేది మనం ఫస్ట్ మనం ఐ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇవన్నీ ఇంక్రిమెంట్ చేస్తుంది, లైక్ 2 3 అలాగా. సో ఈ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇందులో మనం పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది, ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటంటే ప్లస్ ప్లస్ ఏ. ఈ ప్లస్ ప్లస్ ఏ అనేది ఏంటంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇది ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ అవ్వేదానికన్నా ముందే ఇది ఇంక్రిమెంట్ చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్ ఏంటంటే ఏ ప్లస్ ప్లస్. ఇది ఏంటంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్లో కూడా ఇందులో పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి కండిషన్ ఆపరేటర్స్.
ఈ కండిషన్ ఆపరేటర్స్ ఏంటంటే ఇందులో మనకి ఈ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేది మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా. సో అలాగ మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 12 అలాగా సమ్ ఒక వేరియబుల్స్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక కండిషన్ మనం రాస్తున్నాం అనమాట, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఏ అనేది గ్రేటర్ దెన్ ఆర్ బి అంటే ఏ అనేది ఎక్కువ తక్కువ అలాగ మనం చూస్తామన్నమాట. చూసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్స్ తీసుకుంటాం. ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటంటే ఇఫ్ దగ్గర ఈ కండిషన్ రాస్తాం, ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ లెస్ దెన్ బి అలాగా. సో మన కండిషన్ అనేది ఏ అనేది ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చాం కదా. సో దాన్ని బట్టి కండిషన్ ట్రూ అయితే ట్రూ ఆర్ ఎల్స్ కండిషన్ తోటి ఫాల్స్ అయితే ఫాల్స్ అలాగా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ అది రాస్తామన్నమాట. సో మనకి ఇంకా ఏం తెలియాలి, లూప్స్ తెలియాలి. ఈ లూప్స్ ఏంటంటే మనకి లూపింగ్లో 3 ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో ఈ ఫర్ లూప్ ఏంటంటే మనము ఈ ఫర్ లూప్ కానీ వైర్ కానీ ఇక్కడ మనం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ లూప్ ఏంటంటే మనం ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చామో అది ట్రూ అయ్యేంత వరకు, ఈ ఫర్ లూప్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత అది ట్రూ అయ్యేంత వరకు కూడా అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అసలు లూపింగ్ అంటేనే రిపీట్ యాక్షన్ అనమాట. కంటిన్యూస్గా అవేదాన్ని లూపింగ్ అంటారు. సో ఈ రిపీట్ యాక్షన్లోని ఈ ట్రూ అయిందనుకో ఇది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఈ అక్కడితో అది ఆగిపోద్ది అనమాట, ట్రూ కండిషన్ అండ్ ఫాల్స్ కండిషన్. అలాగే వైల్లో కూడా అంతే. వైల్ కండిషన్లోని మనం ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తామో ఆ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే అగైన్ వైల్, లేదంటే ఫాల్స్ అయితే అదే సడన్గా ఆగిపోతుంది. సో ఈ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయితే అగైన్ వైల్ ఆర్ ఫాల్స్ అయితే స్టాప్ కంపైలింగ్ అవుతుంది అనమాట. ఈ డూ వైల్లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ వైల్ స్టేట్మెంట్ చూస్తుంది అనమాట. ఇక్కడ స్టేట్మెంట్ చూసి ట్రూ అయితే వైల్ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ అయితే రిపీట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టాప్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వైల్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. అండ్ ఇప్పుడు రిటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే void add int a int b, వీటిని పారామీటర్స్ అంటారు. ఈ void ఏంటంటే ఈ రిటర్న్ స్టేట్మెంటా కాదా అని చెప్పి ఫస్ట్ చూడాలన్నమాట. సో ఇదేంటంటే c ఈక్వల్ టు a ప్లస్ b, ఇక్కడ మనం a అంటే 10 ఇచ్చాము, b అంటే 12 ఇచ్చాము. సో దాన్ని బట్టి ఇది మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంట్ మనం ఏదైతే వేరియబుల్స్ మనం డిఫైన్ చేసామో అది మనం చూసుకోవాలి. లైక్ మెయిన్ ఫంక్షన్లో యాడ్ అంటే చూస్తుంది అనమాట, రిటర్న్ అవుతుందా లేదా అంటే రిటర్న్ ఉందా లేదా అని చెప్పేసి. మెయిన్ ఫంక్షన్లో ఏమి ఇచ్చాము మనము స్టార్టింగ్లో 3, 4 అలాగ ఒక సమ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. ఇఫ్ యాడ్ దగ్గర యాడ్ 3, 4 కదా. సో ఈ ఇంట్ ఏ ప్లేస్లో ఏ అనేది 3 అండ్ ఇంట్ బి అనేది 4 ఇలాగా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఉంది c ఈక్వల్ టు a ప్లస్ b. ఈ ఫంక్షన్ ఏంటంటే c ఈక్వల్ టు 3 ప్లస్ 4, సో c ఈక్వల్ టు 7. సో ఇలాగా c ఈక్వల్ టు 7. సో ఇటు రిటర్న్ కావాలనుకోండి మనం మెయిన్ ఫంక్షన్కి వెళ్ళి ఈ c ఈక్వల్ టు లైక్ c ప్లస్లో 7 అలాగా మనం రిటర్న్ ఈక్వల్ టు 0 అలాగా మనం రాస్తామన్నమాట. సో రిటర్న్ అంటే ఇంట్ ఫంక్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి రిటర్న్స్ ఏం లేవు కాబట్టి వాయిడ్ యాడ్ అలా తీసుకున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్. ఇది మనం తెలుసుకుంటే
మోస్ట్లీ మనకి సి ప్రోగ్రామ్ బేసిక్ థింగ్స్ మనం ఈజీగా రాసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనకి సి ప్రోగ్రాంలో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఇవి మెయిన్ అనమాట. ఫస్ట్ మనం ఏదైతే నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇది డాక్యుమెంటేషన్ సెషన్ అనమాట. ఇది కంపైల్ అవ్వదు అండ్ అవుట్పుట్లో కూడా చూపించదు. సో ఈ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ ఏంటో. సో ఇందులోని ఇవి ఉంటాయి అన్నమాట, studio.h, conic.h ఇలాంటివి. అండ్ డెఫినేషన్ సెషన్, ఇందులో డెఫినేషన్ మ్యాక్స్ 100 అలాగా సమ్ వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయి డెఫినేషన్ సెషన్లో. అండ్ ఇది గ్లోబల్ డిక్లరేషన్, వాయిడ్, యాడ్, ఇంట్ ఇలాంటివి. అండ్ మన సి ప్రోగ్రాంలో ఏంటంటే ఈ కాలన్స్ అనేవి మ్యాండేటరీ అనమాట. ఓన్లీ ఎక్కడ రావంటే మెయిన్ ఫంక్షన్స్లో మాత్రం రావు, లైక్ ఈ ప్రింట్ ఇలాంటి స్టేట్మెంట్స్ దగ్గర. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ అండ్ ఇంట్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ సెషన్ ఎంట్రీ పాయింట్. ఆర్ ఇవన్నీ కూడా వేరియబుల్ డిక్లరేషన్, బాడీ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్స్ ఇలాంటివన్నీ కూడా. Okay friends, this is the session. I hope you can understand better. Thank you. And thank you for watching this channel. Please subscribe my channel for more updates.